వారియర్ అన్న అయితే కార్ తీసింది అనమాట. ఫస్ట్ బండి ఎక్కువ తొందర అర్జున్ రెడ్డి వచ్చాడు. హాయ్ మామ, నమస్తే, వెల్కమ్ అందరికీ కూడా. బయటికి వెళ్ళబోతున్నాం అనమాట మామ. బయటికి ఎక్కడ కనుకుంటున్నారా? శ్రీశైలం. మీకు తెలిసిందే ఆల్రెడీ. శ్రీశైలం వెళ్తాం అంటున్నాం కదా. బోయా బర్త్డే అనమాట రేపు అయితేనే. అందుకని ఎప్పుడు ప్రతి సంవత్సరం అయితే బోయా అన్న వెళ్తాడు శ్రీశైలం. మరి ఇప్పుడు వెళ్తామన్నమాట మేము కూడా. నేను, రాజన్న, వారియర్ అన్న, ట్రిప్పి, బోయా అన్న, చైతన్య అన్న, రాజేష్ అన్న అందరం అయితే వెళ్తున్నాం అనమాట. కార్లో అయితే వెళ్తున్నాము. అలాగే నేనైతే ఇప్పుడైతే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాను మా ఇంటికాడ నుంచి. లగేజ్ చూశారు కదా, బ్యాగ్ అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు బయలుదేరిపోవడమే డైరెక్ట్ అయితేని. ఇప్పుడు ఫస్ట్ రాజేష్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సాఫ్ట్వేర్ పుంజి ఇంటికి వెళ్ళిపోతాం మనం అయితే. ఇప్పుడైతే ఫైనల్గా అయితే శ్రీశైలం వెళ్తానికి టైం దగ్గర పడింది అనమాట. మన ఇప్పుడు డ్రైవింగ్ చేసేది అయితే ఎవరో చూపిస్తున్నాను చూడండి. వారియర్ అన్న అయితే కార్ తీసింది అనమాట. ఫస్ట్ బండి ఎక్కువ తొందర అర్జున్ రెడ్డి వచ్చాడు. రాజేష్ అని పక్కన కూర్చున్నాడు. వారియర్ అన్న అయితే డ్రైవింగ్ అనమాట. బోయా ఆలోచిస్తున్నాడు. చూసారు కదా మామ, శ్రీశైలంకి వెళ్తానికి ఇంకా అయితే మధ్యలో అయితే ఆగామన్నమాట చుచ్చు పోసుకోవడానికి. రాజన్న వెనకాల ఉన్నారు. మన వాళ్ళు అయితే మాట్లాడుకుంటున్నారు ఇప్పుడే. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూడండి ఒక్కసారి, కొండలు ఎట్లా కనబడుతున్నాయో. గాలి అయితే భలే వేస్తుంది. మేమైతే విండోలు అయితే తీసామన్నమాట. గాలి వస్తుంది. పోయే డ్రైవింగ్ స్పీడ్, డ్రైవింగ్ స్కిల్స్ అన్ని ఇక్కడే చూపిస్తున్నాడు ఘాట్ రోడ్లలోని. మొత్తం మీద అయితే శ్రీశైలం అయితే వచ్చేసాం మామ. రాజన్న వాళ్ళేమో అక్కడ ఉన్నారు. మేమైతే రూముల కోసం తిరుగుతున్నాం అనమాట. శ్రీశైలం చూశారు కదా మామ నైట్ టైం ఎలా ఉందో. ఇంకా ముందుకు వెళ్ళాక చూపిస్తాను. ప్రజెంట్ ట్రిప్ ఇక్కడ వాకింగ్ చేస్తున్నాడు, జిమ్కి వెళ్తున్నాడు అంట. ఇక్కడ జిమ్ అయిపోతుంది ఇక్కడికి. ఇక్కడ మన ట్రిప్ ఇక్కడ అయితే అడ్రస్ అడిగిన మెల్లగా ఇదిగో ముంత మసాలా అయితే ఇచ్చుకుంటుండు. ఇక్కడ గ్యాప్లో అయితే ముంత మసాలా ఒకటి కానిస్తున్నాం అనమాట. అసలే పొట్ట ఖాళీగా ఉంది. ఈ లోపలని ఆ సత్రం ఏంటో ఏదో దొరకట్లేదు. ఇక్కడ నెతుకుతా అని అడ్రస్ అడిగి తీసుకున్నాం అనమాట. కేవలం 30 రూపాయలు మాత్రమే. శ్రీశైలంలో అయితే చూశారు కదా మామ నైట్ అయితేని. వ్యూ చూడండి నైట్ వ్యూ ఎలా ఉందో. ఇటు సైడ్ అయితే టెంపుల్ అనమాట. నైట్ ఇలా అయితే ఉందన్నమాట. మొత్తం రష్ ఉంది మామ. ఇప్పుడు ప్రజెంట్ అయితేని ఉగాది ఒకటి ఉంది కదా మామ. ఉగాది ఇక్కడ చాలా బాగా చేస్తారంట అమ్మవారిది. అందుకని చాలా రష్ ఉందన్నమాట. రూములు కూడా ఖాళీ లేవు మామ. అంత బిజీగా ఉందన్నమాట. శ్రీశైలం అయితే చాలా రష్ ఉంది. వారియర్ అయితే ఒకటే పాలు పోస్తున్నాడు. అది ఇంకా ఏం గురుగు వస్తుంది పైకి నాకొద్దు. మీరు కూడా బూస్ట్లు హార్లిక్స్లు తాగాలంటే దోస్త్ గారిని కొంచెం వేసుకుని తాగుర్రి. బూస్ట్ తాగేస్తున్నారు మెల్లగానే. మనం ఎప్పుడన్నా బయటకు వచ్చేటప్పుడు మనమైతే మంచి దోస్త్ గారిని ఒకటి చూసుకోవాలి మామ. ఎందుకంటే ఇలా మొయ్యడానికి పని చేస్తాడు బాహుబలి. చూసారు మామ, ఇటువంటి బకరాగడ్ని ఒకటి అయితే చూసుకుని రావాలి. ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు ఇలా మొయ్యడానికి పని చేస్తాడు. జిమ్ చేయలేదు కదా, అందుకే జిమ్ చేద్దామని. ఈ జిమ్ కాదులే. రాజన్న ఏం పెట్టుకున్నారన్న బ్రష్ కి? దోసగాని పెట్టుకున్నా ఏం దొరకపోతే కొంచెం సైడ్ దోసగాని దోస్తగాని పెట్టుకుంటే తెల్లగా అవుతుందన్నా. డైరెక్ట్ ఈ పెద్ద దోస్తులు. సమయం 5:30 మార్నింగ్ అయితే అవుతుంది మామ. ఇప్పుడైతే దర్శనానికి వెళ్తాం అనమాట. స్పర్శ దర్శనం. తల తూకోవడానికి దువ్వని తీసుకుని రాలేదన్న. వారియర్ అని చూశారు కదా, మెల్లగా పంచి కట్టుకున్నాడు, పెళ్లి కొడుకులే ఉన్నాడు. ఓం నమః శివాయ. ఇక్కడైతే ఇప్పుడు ఒకటి చూపిస్తాను చూడండి. ట్రిప్పి గడిది అన్న అయితే దగ్గరుండి నేర్పించవలసి వస్తుంది. ట్రిప్పి గాడు చూశారు కదా పంచ. ఇప్పుడు శివుడి దగ్గరికి వినాయకుడు వెళ్తున్నట్టుంది. పక్కన తిన్నకుతా. ఈ సైడ్ ఏమో రాజేష్ అని రెడీ అయిపోయిండు. సగం నుంచే తీసేస్తున్నాను వీడియో, ఏమనుకోవద్దన్నా. చైతన్య ఇటు పరిగెడుతుండు. ఒక కొన్ని కొట్టింది. మన సీతయ్య అయితే చూసారు కదా డ్రైవింగ్ లో కూర్చున్నాడు అదే పంచితో. అవతల అయితే రాజన్న ఎక్కుతుండు. మొత్తం సో అందరు పంచాలు కట్టుకొని పోతున్నాం. ఎందుకంటే స్పర్శ దర్శనంకి ఇట్లానే పోవాలన్నమాట. పంచాలు కట్టుకుని ఉండాలా. సో వీఆర్ ఆన్ ద వే. టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. నమ పార్వతీ పదయే హర హర మహాదేవ్. శంభో శంకర. పెళ్లి కావాలని మొక్కుకో తొందరగా. నీకు బోయాకి ట్రిప్ కానీ
ఇంక ఎన్ని రోజులు తిరుగుతారు పెళ్లి చేసుకోకుండా. వారియర్కి ఎట్లా అయిపోతుంది సెప్టెంబర్ లా. చూసారు మాదమ్మ వెనకాల అయితే పొట్టు పందులు గారు అయితే ఉన్నారు. పందులు గారు ట్రిప్ గారు వెళ్తా ఉన్నారు చూసారు కదా. అంగో మంత్రాలు రావు. ఇప్పుడేమమ్మ మరి దర్శనం అయితే అయిపోయింది అనమాట. కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే ట్రిప్ గడ్ లడ్డూల కోసం ఉన్నాడు. లడ్డూల కోసం ఇప్పుడు ట్రిప్ గడ్ని అక్కడ వదిలేసి వచ్చాం. మళ్ళీ ఇప్పుడు అని పికప్ చేసుకోవాలన్నమాట. దర్శనం అయితే బ్రహ్మాండంగా జరిగింది మామ, మామూలుగా కాదు అసలు. చాలా బాగా జరిగింది దర్శనం అయితేని. ఒక మాటలో చెప్తారు బోయ అన్న రాజేష్ అన్న. చూడండి అన్న రాజేష్ అన్న దర్శనం ఎలా జరిగింది శ్రీశైలంలో? దండం మనం పెట్టుకోవాలి, వాళ్ళు బలవంతంగా దండం పెట్టి శివుడిని డైరెక్ట్ మోకం అట్టుకుని వెళ్ళి శివుడి మీద పెట్టారు మా. బోయాన్ని అడుగుతాం. బోయానికి ఎందుకంటే బర్త్డేకి బోయానయ్య హ్యాపీ బర్త్డే బాగా జరిగింది. బాగా జరిగిందంట. హ్యాపీ బర్త్డే పెట్టండి కమెంట్స్ లో. హ్యాపీ బర్త్డే బోయా బాయ్. థ్యాంక్ యూ అందరికి. బోయా అన్న బర్త్డే అయితే మరి శ్రీశైలంలో జరుపుకుంటున్నాం అనమాట. హైదరాబాద్ లో కూడా ఉంది మామ. ఇక్కడ ఒక 70-80% అవుతుంది, 20% అక్కడ ఉంటది మామ కృష్ణపట్నంలో. జాయిన్ అయిపోండి ఫ్రీ. హ్యాష్ ట్యాగ్ బోయా బాయ్ వచ్చాడు. ఒక్కసారి అందరూ కూడా కింద మెన్షన్ చేయండి. బోయా బర్త్డే అయితే చెప్తున్నాను మామ, March 23 మామ. మళ్ళీ గుర్తుపెట్టుకోండి డేట్ ని. శివయ్య శ్రీశైలంలో అయితే ఉగాది కదా మామ, చాలా హడావుడిగా ఉందన్నమాట. బ్రహ్మోత్సవాలు మామూలుగా జనం అయితే చాలా పబ్లిక్ ఉన్నారు మామ. తిరుపతిలో ఉంటారు కదా అదే మాదిరి ఉన్నారు చూడండి. మొత్తం కర్ణాటక మహారాష్ట్ర నుంచి అలాగే మన తెలుగు రాష్ట్రాల నుంచి రెండుని మొత్తం జనం అయితే చాలా మంది ఉన్నారు మామ. మొత్తం ఫుల్ ఎక్కడికక్కడ తుఫాన్లు అయ్యన్న వెహికల్స్. తుఫాన్లు అమ్మో అయ్యి ఇప్పుడు ప్రజెంట్ అక్కడక్కడ 100 అలా కనబడుతున్నాయి. మరి ఉగాది రోజుకి వచ్చేటప్పుడు 1000 అవుతాయంట. అది చూసారు కదా వెహికల్ చూపిస్తాను చూడండి ఒక్కసారి. చూసారా ఇవన్నీ వెహికల్ ఇయ్యే మామ తుఫాన్లే మొత్తం మామ. కర్ణాటక నుంచి నడుచుకుని వస్తారు కదా పాదయాత్ర, వాళ్ళైతే గేట్లు ఉన్నాయి మామ. గేట్లు గ్యాప్లు ఉంటాయి. కింద నుంచి దూరుతున్నారు, పైనుంచి దూరుతున్నారు. కెమెరా లేదు మామ, మొత్తం తోసుకుని వెళ్ళిపోతున్నారు మీద మీద. చిన్నపిల్లలు లేదు, ఆడపిల్లలు లేదు, ఏమీ లేదు. మొత్తం తొక్కిసలాట్ల కింద ఉన్నది లోపడైతే దర్శనం. ఆ లోపలికి వెళ్ళాక ఏమైనా ప్రశాంతంగా అవుతుంది అంటే అమ్మ శివుడి దగ్గరికి మెడ అట్టుకుని వెళ్ళి ఉంచేస్తున్నారు డైరెక్ట్. ఒకడినైతే ఈపు మీద ఒక్కటి వేసిండు మామ. ఆ లోపల ఉండేటోడు ఆడికి 5 ఏళ్ళు కాదు పడిపోయి ఉంటే ఆడికి అచ్చు. అది అట్లా అచ్చు పడిపోయింది మామ. రే బోయాన్న అయితే షాక్ అయిండు. శివయ్య అని పిలవక్కర్లేదు, కొట్టిన సౌండ్ వచ్చుంటాడు. ఎక్కడున్నా వచ్చేస్తాడు. అది ట్రిప్పిగడ్ చూడను మామ పాపం. ఆడు ఎట్లా నడుచుకుని వస్తున్నాడు. ట్రిప్పిగడ్ పాపం చాలా కష్టపడి లడ్డూలు తెస్తున్నాడు మామ. చాలా కష్టపడుతున్నాడు పాపం. ఆడు చూడండి పాపము. ట్రిప్పిగడ్ అయితే ఇప్పుడే లడ్డూలు తీసుకుని వచ్చాడు మామ. ఈ వదిలేసి అయితే మేము వెళ్ళాము. లడ్డు ఎంతరా? 20 రూపాయలకి ఒకటి. మొత్తం 500 రూపీస్. 2 డజన్లు అయితే తీసుకున్నాడు అనమాట. 24 లడ్డూలు. ఒక్క లడ్డు వచ్చేసి 20 రూపీస్ మామ. లైన్లో పాపం హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసావా? హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి ఇటు ఒక్కడే ఉన్నాడు. హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసి లడ్డూలు అయితే తెచ్చుకుని వచ్చేసాడు అనమాట. ఇప్పుడు మేము ఒక సోడా తాగేసి ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం. థ్యాంక్ యూ రా ట్రిప్. పాపం మీరు ఒక్కడే నిలబడ్డాడు మామ. హ్యాష్ ట్యాగ్ ట్రిప్ ఇందా చాటు మరి లడ్డూలు తెచ్చినందుకు. బాయ్ లెమన్ సాల్ట్ అంతే. ఒక లెమన్ సోడా కొట్టేసి ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతాం. రాజేష్ అన్నకి నాకు ఓకే. అలాగే బోయ్ అన్న అయితే స్వీటే తాగుతాడు, స్వీట్ బాయ్ కదా. మాకైతే సాల్టే. ఇప్పుడు డైరెక్ట్ టిఫిన్ అనమాట పుంజన్నతో. మామ వీడి గెటప్కి ఒక్క లైక్ కొట్టండి మామ. వీడి గెటప్ చూసారు కదా మామ, ఎట్లున్నాడో చూడండి. అమ్మ కదా మామ. ఇక్కడ శివుడు అయితే ఎలా ఉన్నారు. ఇక్కడ కరెక్ట్గా గుడి ముందు అనమాట ఇది అయితేనే. చూడండి మొత్తం శ్రీశైలంలో వెహికల్స్ మామ. జనం పబ్లిక్ మంచి గిరాక్ వచ్చింది. చూసారు కదా మామ. మొత్తం కాళ్ళు నడక దారిని వచ్చేటోళ్ళు అందరినీ కర్ణాటక నుంచి ఎక్కువ వస్తారనమాట. ఇప్పుడైతే ఉగాది కదా చూసారా, జనం చాలా మంది వస్తున్నారు మామ. నడుచుకుని వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు పైన అయితే. నన్ను అయితే డిక్కీలో పడదింగారు ఫ్రెండ్స్. చూసారు కదా వాళ్ళేమో అక్కడ ఫ్రంట్ సీట్లో ఉన్నారు, నన్ను డిక్కీలో పడదింగారు. ఎవరు పొట్టిగా ఉండమన్నారు? పుట్టుకుంటున్నా తప్ప నా తప్ప. మరి ఎందుకు కంప్లైంట్ చేస్తావు? కంప్లైంట్ మీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాను బాయ్. ఇక్కడైతే శ్రీశైలం డ్యామ్ అనమాట మామ. ఇది వాటర్ అయితే వదలలేదు.
అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి. ఎండాకాలం కదా, అవుట్ ఆఫ్ స్టాక్. ఇప్పుడైతే చూసారు కదా మామ, మనమైతే ఆక్టోపస్ వ్యూ పాయింట్ అనమాట. ఇప్పుడు అటు వెళ్తున్నాం మనం. చూసారు కదా మామ, ఆక్టోపస్ అని అయితే ఇక్కడైతే బోర్డు ఉంది. జనం ఇలా చూడడానికైతే వస్తారనమాట. టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 50 రూపీస్ మామ. డైరెక్ట్ కార్లోనే వచ్చేసినాము ఇక్కడ దాకాని, తర్వాత ఇంకా నడుచుకుని వెళ్తున్నాం. ఇక్కడ జస్ట్ ఆక్టోపస్ వ్యూ పాయింట్ అంతే, ఆక్టోపస్లు ఉండవు మామ. చూసారు కదా మామ, ఆక్టోపస్ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి అయితే చూపిస్తున్నాను. మరి మీకైతే అనిపిస్తుందో లేదో చెప్పండి కామెంట్ సెక్షన్లోని. నేనైతే చూపిస్తున్నాను. చూసారు కదా మామ, ఆక్టోపస్ అలా పాకుతున్నట్టు చూసారు కదా. కొండలు ఎట్లా ఉన్నాయో వాటి పాయింట్స్ అట్లే, అదే వేళ్ళు ఉంటాయి కదా అట్లా తోకల కింద, ఆ టైప్లో చూడండి. అది అయితే ఇక్కడైతే వీడియోలు తీస్తున్నారు అనమాట. ట్రిప్పీ గడ అయితే స్పెట్స్ పెట్టాడు, గుడ్డ కొడుకు. వారియర్ అని అయితే స్పెట్స్ తీయట్లేదు. అది ఏ ఫోన్ అన్నా? ఐఫోన్ స్క్రీన్ డల్ అయిపోయిందంట ఎండ వల్ల, అందుకని ఆండ్రాయిడ్ లో తీస్తున్నాడు. బోయా కోసం అయితే ఇప్పుడు స్పెషల్ సాంగ్ ఒకటి క్రియేట్ చేస్తున్నాము. ఇప్పుడు చూద్దాం. ఓయమ్మో ఓరు నాయనో, బోయా రే బోయ 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 మామా వేసంద మామా. మరి మొత్తానికి బోయా 32nd బర్త్డే బేబీ చూస్తురా. హ్యాపీ బర్త్డే బోయా, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే డియర్ బోయా, హ్యాపీ బర్త్డే టు యు. మే గాడ్ బ్లెస్ యు డియర్, may God bless you dear, may God bless you dear boya, happy birthday to you. మొత్తానికి 32వ బర్త్డే బేబీ. చాయ్ చేతనే మొత్తం కేక్ మీదే చూపులు. అది దోశ అనేది కాదా గొప్ప చేసి నాకు ఎంతో డౌట్ కొడుతుంది. ఇది పక్కా దోశ అని కూడా పోయా. క్రీమ్ ఎక్కువ ఉందా? దోశ అని కాబట్టి ఫస్ట్ నీకే పెడతాను. డౌట్ అవుతుంది, నాకైతే డౌట్ కొడతాను. అయ్యో అయ్యో నోట్లో హ్యాపీ బర్త్డే పోయా. అరే 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 నాకు వద్దు పోయా, తర్వాత పెట్టకుండా తిన్నావు. అదేంది అదేంది నోట్లో పెట్టు. నాకేది బోయపడని మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి బర్త్డేలు మరెన్నో చేసుకోవాలి ఫ్యూచర్ లో. నువ్వు అనుకున్న గోల్స్కి వెళ్ళాలని, ఇదే డేట్ చేసుకుంటావా? ఇదే డేట్ చేసుకోవాలని. ఎవరితో తెలియదు, మెన్షన్ చేయండి. అది చలో. ఫైనల్గా అయితే మరి అప్రికా డిలెట్ దీంతో కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు దాకా రైస్ లిగి అయితే కుమ్మేసాం. జేడీపై కూడా యాడ్ అయ్యిండు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది మనం. అప్రికా డిలెట్ నాకు కేకు ఎలా ఉందన్న? కేకు నాకే బాగుంది. నాకే బాగుంది. గత 4 గంటలు తింటాను. కంప్లీట్ అయిపోయిందన్న. 6 మొదలు పెట్టాడు యుద్ధం. ఇంకా అవ్వలేదు. శ్రీశైలం నుంచి అయితే నైట్ అయితే ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంకా చూసారు కదా వెనకాల అయితే లడ్డూని పెట్టని చూపిస్తాను. శ్రీశైలం ప్రసాదం అనమాట. ఇలా పెట్టేసి దండం పెట్టేసుకున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేయండి మామ. మరి ఈ వీడియో అయితే రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు స్ట్రీమ్ లోకి వచ్చేస్తాను. లైక్లు కొట్టండి మరి మామ.